దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ మహాసర్వపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హై లెవెల్ రివ్యూ నిర్వహించారు. సర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోనే ఉండి సర్వేను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో సీఎం వార్నింగ్ తోనే అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతూ ఉంటే అటు ప్రతిపక్షాలు సైతం సర్ ప్రక్రియపై అంతే అలర్ట్ అయ్యాయి. రాష్ట్రంలో ఈ సర్వే చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగి తన ప్రతి సభలోనూ ఈ సర్ ప్రక్రియపై క్యాడర్ కు, ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తుంది. అటు బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు కూడా ఈ ప్రక్రియపై స్పందించారు. సర్వే చూసి ప్రజలెవ్వరూ భయపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం బోగస్ ఓట్లు ఏరివేత లక్షలాదిగా ఉంటున్నాయని, నకిలీ ఓట్లను, డూప్లికేట్ ఓటర్లను అధికారులు ఎలా తీయబోతున్నారు, ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు ఉంటే వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఎలాంటి టెక్నాలజీని లేదా ప్రత్యేక సాఫ్ట్వేర్ ను వాడుతోంది, జెన్యూన్ ఓటర్లకు నష్టం జరగకుండా నకిలీలను మాత్రమే ఏరివేసేందుకు ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి, ఈ ఆపరేషన్ పై ఇన్స్టెంట్ స్టోరీ ఏంటి? మరి దీనిపై మరింత సమాచారం మనకు అందించడానికి, మనకి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు గారు లైవ్ లో. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈ సర్వేలో అసలు సర్ ప్రక్రియలో ప్రధాన దశలేంటి అంటారు? ప్రధాన దశలు అధికారులు ప్రకటించినట్లుగా లేదా ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి తీర్థనులు ఇవన్నీ చూసినప్పటికీ ముందుగా ప్రతి ఇంటికి ఓటర్ల జాబితాకి సంబంధించి అంటే పునఃసమీక్ష లేకపోతే ఈ సర్ నిర్వహించేటువంటి అధికార యంత్రాంగం ముందు వస్తుంది. వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ఓటర్ జాబితాకి 2002లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాకి ఇప్పుడున్నటువంటి దానికి ఉన్నటువంటి తేడాల గురించి ముందుగా వాళ్ళు వివరిస్తారు. అయితే ఈ వివరించే ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పే సందర్భంగా గుర్తింపు కార్డులు లేకపోతే ఇతరతర తేడాలు ఉంటే ఏమిటి అనేటువంటి దాని మీద మొత్తం మీద సాధారణ ఓటర్లను కూడా, దొంగ ఓటర్లనే కాదు సాధారణ ఓటర్లను కూడా భయపెట్టే విధంగా ఈ మీడియాలో వచ్చినటువంటి వార్తలు లేదా విశ్లేషణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువలన రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో వినియోగించేందుకు అవకాశం ఉంది కనుక ఆ పార్టీలకు కూడా ఓటర్ల జాబితాలు ఇచ్చి ముందుగానే ఈ పని చేసి ఉంటే అది ఇంకా కాస్త భరోసా అనేది ఉండి ఉండేది. కానీ ఆ విధంగా ముందుగానే జాబితాలు ఓటర్లు అంటే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇచ్చినట్టుగా ఎక్కడ సమాచారం లేదు. కానీ మొదటి దశలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలకు సంబంధించి జెన్యూన్ గా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఓటు నమోదుకి లేకపోతే ఉన్నటువంటి ఓటు కొనసాగింపుకి ఏమేమి పత్రాలు కావాలి అడుగుతారు, ఏమేమి దాన్ని ఎట్లా చేస్తారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటి వరకు చూసినప్పుడు ఇప్పుడు కోర్టులు కూడా కొన్ని భయపెడుతున్నాయి. పాస్పోర్ట్లు చూస్తే అది పౌరసత్వానికి నిరూపణ కాదు, లేకపోతే ఆధార్ నిరూపణ కాదు, ఇటువంటివన్నీ కూడా గతంలో కోర్టులు కూడా ఒక విధంగా భయపెడుతున్నాయి. మన దేశంలో పౌరసత్వం అనేటువంటి కార్డులు లేవు. పశ్చిమ దేశాల్లో మాదిరిగా ఉన్నటువంటి సిటిజన్షిప్ కార్డ్స్ అనేటువంటివి మన దేశంలో లేవు. అందుకని ఈ జాబితాలో గతంలోనే చూసాం మనం, బీహార్లో తానిచ్చినటువంటి గుర్తింపు కార్డునే తాను గుర్తించనని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. అందుకని ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నటువంటి దశలో ఓటర్లు కంగారు పడాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏం అడుగుతారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి, గతంలో ఉన్నటువంటి సమాచారం ఏమిటి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలి. అవసరమైతే గడువు తీసుకొని మళ్ళా రమ్మని చెప్పేసి రాతపూర్వకంగా కూడా అడగవచ్చు. రెండోది, ఒక ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే గతంలో ఓటర్ల జాబితా సర్ నిర్వహించినప్పుడు కావచ్చు, లేదా ఆ సందర్భంగా జరిగినటువంటి ముద్రణ లోపాలు కావచ్చు, లేదా ఆ ప్రక్రియ సందర్భంగా ఓటర్ల పేర్లలో
ఉన్నటువంటి తేడాలకి ఓటర్లను బాధ్యులు చేయటం అనేటువంటిది అది అన్యాయం. అందుకని ముద్రణ ప్రక్రియలో లోపం ఉన్నా, లేకపోతే అప్పుడు సిబ్బంది ఏదైనా పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్స్ అట్లాంటి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే మానవ మాత్రలే కదా చేసింది. అందుకని అటువంటి వాటిని ప్రధానంగా సాంకేతికంగా చూపించి ఓటర్గా నిరాకరించడం, ఇటువంటి వాటన్నిటికి కూడా ఆ, అవకాశం ఇవ్వకూడదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మన ఇంటికి ఈ సర్ ప్రక్రియలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా, బూత్ లెవెల్ ప్రతినిధులు కూడా వస్తారు కనుక సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి, ఒకవేళ ఆ వచ్చినటువంటి సమయంలో అందుబాటులో లేకపోయేట్లయితే ఏమేమి ఫారాల్లో ఏమేమి నింపమన్నారు ఏమిటి అనేటువంటిది తెలుసుకొని అందుకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తే సరిపోతుంది తప్ప భయపడాల్సినటువంటి అవసరం లేదు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, అయితే ప్రభుత్వం బోగస్ ఓట్ల ఏరివేతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్తోంది. దీనికి ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారంటారు? అంటే బోగస్ ఓట్లు అంటే ఇప్పుడు 2002ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2002 ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మరి అప్పుడు సర్ నిర్వహించినటువంటి ఉదంతాలు ఉన్నాయి కదా. వాజ్పేయి గారి హయాంలో సర్ నిర్వహించారు. మరి అప్పుడు జాబితాలో బోగస్ ఓట్లను చేర్చారా, లేకపోతే ఇప్పుడు బోగస్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారా అనేటువంటి సమస్య. ఇప్పుడు బోగస్ ఓట్లను గనక, ఇప్పుడున్నటువంటి జాబితాలో బోగస్ ఓట్లు గనక ఉండేట్లయితే దానికి బాధ్యులు ఎవరు అనేటువంటిది సమస్య. చేర్పించుకున్నవారా, లేకపోతే తొలగించాలి, సమగ్రంగా ఇంటింటికి తిరిగి ఓటర్లను నమోదు చేయాల్సినటువంటి సిబ్బంది చేసినటువంటి లోపమా, ఇవన్నీ కూడా ఎవరు బాధ్యులు అనేటువంటిది ఓటర్లను బాధ్యులు చేయడానికి లేదు. ఒకవేళ ఎవరైనా కావాలని పనిగట్టుకొని 2 చోట్ల 3 చోట్ల ఎవరైనా చేయించేట్లయితే అది కేసు టు కేసు చూడాలి. అలా కాకుండా మొత్తం ఏదో నేరం చేసినట్టుగా తొలగించమనండి. డబుల్ ఎంట్రీ ఉన్నా, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నా, అది నిరంతరం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకొని కాదు. ప్రతి ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపడుతుంది కదా. ఆ సవరణ ప్రక్రియను చేపట్టినప్పుడే డబుల్ ఎంట్రీ ఎవరున్నారు, లేకపోతే చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది గుర్తించలేనటువంటి అంత అసమర్థంగా మన ఎన్నికల వ్యవస్థ ఉన్నదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. మరి ఎందుకని 2002 తర్వాత 2026 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఇంటింటికి ఎన్నికల కమిషన్ తరఫున సిబ్బంది వచ్చి మొత్తం అంతా కొత్త వాళ్ళని చేర్చుకున్నారు, ఉన్నారా లేరా అని ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఎందుకని ఈ కఠినమైనటువంటి, లేకపోతే ఈ విధమైనటువంటి పర్యవేక్షణ ఎన్నికల కమిషన్ నుంచి ఎందుకు రాలేదు? ఇది ఎప్పుడు జరగాల్సిన నిరంతర ప్రక్రియ. ఓటర్ల చనిపోయినటువంటి వాళ్ళ తొలగింపు, లేకపోతే ఇంకోటి. అందుకని నేనేమంటానంటే ఓటర్లని బాధితులుగా చేయొద్దు, లేదా ఈ తప్పిదాలకి ఓటర్లనే బాధ్యులుగా కూడా చేయడానికి లేదు. అలా చేయడం అంటే మీరు జెన్యూన్ ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళని వేధించినట్లే అనేది మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ప్రక్రియ ప్రారంభమైంది గనక 2-3 రోజుల్లో మనకి అనుభవాలు తెలుస్తాయి. వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటికి రావచ్చు, మా ఇంటికి రావచ్చు. ఇంతవరకు ఇవాళ ప్రారంభమైంది అంటున్నారు కనుక మా ప్రాంతానికి ఎవరు రాలేదు, మేము ఉండేటువంటి ప్రాంతానికి కానీ, లేదా మేము ఉండేటువంటి అపార్ట్మెంట్ కానీ రాలేదు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ తీర్పులు ఎట్లా ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది మనకు అనుభవంలోకి వస్తుంది. అందుకని మనం ఇటువంటి చర్చని ఈ ప్రక్రియ నెల రోజులైతే ఏదో చెప్తున్నారు కనుక ఈ నెల రోజుల్లో కూడా వచ్చినటువంటి కొత్త అనుభవాలతోటి మీడియా ఎప్పటికప్పుడు వీటన్నిటి మీద కూడా చర్చలు పెట్టడం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, అయితే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉంటే అధికారులు దానిని ఎలా గుర్తిస్తారంటారు? అదే కదా, గతంలో కూడా ఓటు హక్కు ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆధారు ఇవన్నీ కూడా ఏ దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా ఆధార్ని గుర్తించడానికి అవసరమైనటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా ఆన్లైన్ సిస్టంలో ఇప్పుడు ఈ గతంలో ఉన్నటువంటి ఈ 2002లో ఉన్నటువంటి దాన్ని కూడా
ఆన్లైన్ లో ఎక్కిస్తే ఎప్పటికప్పుడు మనం వెంటనే తెలిసిపోతుంది వీళ్ళకి రెండోది ఉన్నదా లేదా అనేటువంటిది. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక ఆప్షన్ పెట్టుకొని ట్యాబ్లు ఇవన్నీ ఇస్తున్నారు కనుక ఆప్షన్ ఇదిగో ఈ పేరుతో ఎక్కడన్నా ఓటు ఉందా అని చెప్పేసి వెంటనే గనక టిక్ చేస్తే వెంటనే ఫైండ్ అవుట్ అవుతుంది. అలాంటి పనులు చేయాలి కదా. మొత్తం దేశం, భారతదేశం ఐటీ రంగంలో లేకపోతే ఆధునికమైనటువంటి టెక్నాలజీలో ముందున్నాము అని చెప్పుకునేటువంటి మనకి ఒకే చోట రెండు పేర్లున్నా లేకపోతే రెండు ఓట్లున్నా గుర్తించడం అసాధ్యం ఎందుకు అవుతుంది? అదే ఏర్పాటు చేయాలి. నిజానికి సర్ ప్రక్రియను ప్రారంభించబోయే ముందే దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆ విధమైనటువంటి మౌలిక మార్పులను ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. చేయొచ్చు, తప్పేం లేదు. అది ఒకే చోట రెండు రెండు ఓట్లు ఉంటే ఇప్పుడు పోటీ చేసే సందర్భాల్లో, ఎన్నికల అభ్యర్థులు పోటీ చేసేటువంటి సందర్భాల్లో మనకి ఇవన్నీ కూడా గతంలోనే వచ్చాయి. వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళ సొంత ఊర్లో ఓటు ఉండి, లేదా వాళ్ళు నివసించే పట్టణంలో ఓటు ఉండి, లేదా వేరే రాష్ట్రంలో ఓటు ఉండి ఇంకొక రాష్ట్రంలో పోటీ చేసేటువంటి క్రమంలో రెండు ఓట్లు కనుక ఉండేట్లయితే అది వివాదాస్పదం అవుతుంది. కనుక ఒక ఓటును తొలగించి తమ ఒక ఓటుని ఎక్కడ ఉండాలో అక్కడ దాన్ని కంటిన్యూ చేయమనేటువంటి దరఖాస్తులు ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఓటు మార్పిడి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటు మార్పిడి చేసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మొత్తం ఎన్నికల జాబితాని కనుక రూపొందిస్తే ఈ దొంగ ఓట్లు లేకపోతే డబుల్ ఎంట్రీలు, త్రిబుల్ ఎంట్రీలు వీటిని తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అనేటువంటిదే సమస్య. ఇప్పుడు సార్, అయితే జెన్యూన్ ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటారు? వాళ్ళు ఎట్లాంటి, అందుకనే మనల్ని మన ఇళ్లకు వచ్చి అడిగినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు దాదాపు 10-12 కార్డులు, అంటే పాస్పోర్ట్లు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్లు ఇట్లాంటి కొన్ని ఆధారాలు చూపించమని అడిగారు కనుక ఏదో ఒక ఆధారం ఉంటది, కనీసం ఆధార్ కార్డు అయినా కూడా ఉంటది. అందుకని వాళ్ళు ఏం అడుగుతారు, మన దగ్గర ఏమున్నాయి, మన ఓటర్ల జాబితాలో గతంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాకి లేదా ఇప్పుడున్నటువంటి దానిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలి. ఎందుకంటే 2002లో ఓటర్ల జాబితాలో ఏముందో అనేటువంటి ప్రతి ఓటర్కి ఇప్పుడు ఈ రోజు వచ్చినప్పుడు ఎట్లా గుర్తుంటది? ఎవరికైనా మానవ మాత్రులకు ఎవరికైనా సాధ్యం? నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా 2002లో ఏముందో 24 సంవత్సరాల తర్వాత 2002లో ఏముందో గుర్తుపెట్టుకోవడం ఎవరికైనా సాధ్యం కాదు. అందుకని ఆ జాబితాని ముందుగా ఇచ్చి డిస్ప్లే చేసి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఎందుకు తేడా వచ్చింది, అప్పుడు ఓటర్ నమోదు చేసినటువంటి వాళ్ళు కరెక్ట్ గా చేసి ఆ తర్వాత జరిగినటువంటి సవరణలో ఎవరైనా తప్పుగా నమోదు చేస్తే అది ఎన్నికల కమిషన్ సిబ్బంది చేసినటువంటి తప్పిదం కూడా కావచ్చు కదా, ముద్రణ లోపం కూడా కావచ్చు కదా. అందుకని అటువంటి వాటిని చిన్న చిన్న విషయాలని పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య వేరు, మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య వేరు. ఈ సర్ ప్రక్రియలో సరిహద్దులో అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓటర్లుగా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కాస్త సంక్లిష్టంగా ఉన్నమాట వాస్తవం. అందుకనే కదా బెంగాల్లో 30 లక్షల మంది ఓటర్లు, దాదాపు 36 లక్షల మంది ఓటర్లని పెండింగ్ లో పెట్టారు. ఇప్పటికీ వాళ్ళు జెన్యూన్ ఓటర్లా కాదా లేకపోతే భారతీయులా కాదా అనేటువంటి దాన్ని కూడా ఇంతవరకు తేల్చలేదు. అది తేల్చకుండానే ఎన్నికలు జరుపుతారు. అది అక్రమం కదా. ఇంత చేసినటువంటి వాళ్ళు ఇటువంటి సమస్య ఉంటుందని తెలిసి కూడా తగినంత ముందుగానే మరి బెంగాల్ సర్ ప్రక్రియ చేపట్టి ఎన్నికల నాటికి వాళ్ళు ఓటర్లా కాదా అని తేల్చకుండా మరి ఓటు హక్కు నిరాకరించారు కదా. రేపు వాళ్ళు జెన్యూన్ ఓటర్లే అని తేలితే మరి వాళ్ళందరికీ ఓటు హక్కు నిరాకరించినట్లే కదా. అందుకని ఈ సర్ ప్రక్రియలో ఉన్నటువంటి ఇట్లాంటి లోపాలని ప్రతిపక్షాలు లేవనెత్తినప్పటికీ అదే విధమైనటువంటి పద్ధతుల్లో ముందుకెళ్తున్నారు కనుక ప్రతి పార్టీ కూడా భయపడతా ఉంది. అది ప్రతిపక్షం అంటే బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రతి పార్టీ కూడా భయపడతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు పాత బస్తీ గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పాత బస్తీ, ఒక హైదరాబాద్ లో పాత బస్తీ కాదు, మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రతి పట్టణం, ప్రతి గ్రామం,
ప్రతి వార్డులో కూడా ఇలాంటి సమస్య తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని దీన్ని భయపెట్టకుండా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, అయితే 2002 ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని సీఈఓ చెప్పారు. దీనిపై స్పష్టత ఏంటంటారు? 2002 అంటే ఆనాటికి తగినటువంటి వయసు లేకపోయేట్లయితే, అంటే ఓటు అర్హతగా వయసు లేకపోయేట్లయితే జాబితా ఉండదు. ఆ తర్వాత ఓటు వయసు వచ్చిన తర్వాత కొత్త జాబితాలో పేరు ఉంటది. పేరున్నప్పుడు మరి ఆ జెన్యూన్ ఓటరా కాదా అనేటువంటిది జెన్యూన్ ఓటర్ గానే పరిగణించాలి. అంటే 2002లో లేదు కనుక 2002 తర్వాత 24 సంవత్సరాల్లో మరి అప్పటికి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఓటు హక్కు వస్తుంది కదా. 2002 2026 అంటే 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలకి మరి ఆ తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి కూడా ఓటు హక్కు వస్తుంది కదా ఇప్పుడు తాజా జాబితాల ప్రకారం. అందుకని దాన్ని పాత వాళ్ళకి ప్రామాణికంగా తీసుకుంటున్నారు తప్ప కొత్త వాళ్ళని అందులో లేరు కదా అని చెప్పేసి మరి యూత్ అలా అనుకునేట్లయితే యూత్ అంతా ఓటర్ల జాబితా నుంచి కనుమరుగైపోతుంది. అలా కనుమరుగు కావడానికి లేదు కదా. ఒకవేళ లేకపోయేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి జాబితాలో కనుక ఉండేట్లయితే దాన్ని కంటిన్యూ చేయాలి. దానికి అవసరమైనటువంటి ఆధారాలు ఏవో అడుగుతున్నారు కదా. ఇప్పుడు తల్లిదండ్రుల పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా వాళ్ళకి సంబంధించినటువంటి బిడ్డల పేర్లు సంబంధాలు, అంటే కూతురు కొడుకు అల్లుడు ఇట్లాంటి సంబంధాలు సరిగ్గా ఉన్నాయా లేవా, వీటన్నిటిని కూడా పరిశీలిస్తారు. ఏదైనా తేడా వస్తే తీసేస్తారు. ఇలాంటివన్నీ కూడా భయపెట్టేటువంటి మాటలు. అందుకని జెన్యూన్ గా ఉన్నటువంటి ఓటర్లను ఎవరిని కూడా భయపెట్టకుండా మొదటి దశలో వాళ్ళకి విశ్వాసం కల్పించే విధంగా వచ్చినటువంటి అధికార యంత్రాంగం ఓటర్లని ప్రశ్నించవచ్చు. అవసరమైనటువంటి ఆధారాలు, ఇదిగో ఫలానా మీ దానిలో ఈ లోపం ఉంది, దీన్ని సరి చేసుకోవడానికి మీరు ఫలానా ఆధారాలు చూపించాలి అనేటువంటి ఒక సాధారణ ప్రక్రియలో దాన్ని కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలి. అలా కాకుండా సాంకేతికంగా మేము అధికార జూలం ప్రదర్శిస్తాం, మేము చెప్పిందే వేదం అని కనుక అనేట్లయితే అది వివాదాస్పదం అవుతుంది. సార్, ఇందాక మీరు అన్నట్టు హోల్ సిటీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఒకే విధమైన నిబంధనలు అమలవుతాయంటారా? ఒక నిబంధనలు అనేవి అన్ని ప్రాంతాలకి ఒకటే. కాకపోతే ఓల్డ్ సిటీకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లిం సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లేదా అటువంటి ఓల్డ్ సిటీ కాకపోయినా న్యూ సిటీ అయినా ఇంకోటి అయినా కానీ పేర్ల నమోదులో, స్పెల్లింగ్ నమోదులో పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే తగినటువంటి అనుభవం లేనటువంటి సిబ్బంది ఎవరైనా ఉన్నప్పుడు పేర్లను నమోదు చేయడంలో ఉండొచ్చు. ఉదాహరణకు నా పేరే ఉన్నది, నా ఇంటి పేరు మన్యం. అయితే నేను దరఖాస్తు చేసినటువంటి మన ఈ కార్డు ఉంటది కదా, ఏది దాని పేరు, ఒక కార్డుకి నేను దరఖాస్తు చేశాను. దాన్ని వాళ్ళు అక్కడ MANNEM అని కాకుండా MANNE చేశారు. మన్యం కాస్త మనీం చేశారు. అందుకని దాన్ని నేను మార్చుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కార్డులో. అందుకని ఇట్లాంటి అవి అందరికీ తెలిసినటువంటివే. అవి ఇట్లాంటి వాటినే మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఓటర్ల జాబితాలో అలాంటి చిన్న సవరణలు స్థానికంగానే వచ్చినటువంటి BLOలే చేయొచ్చు, చేయాలి. లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉంటారు కనుక వాళ్ళ యొక్క సమ్మతి కూడా తీసుకొని, మీకు ఇప్పుడు ఓటర్ల జాబితాని మనం ఓటు చేసేటప్పుడు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉంటారు బూత్లో. ఎవరైనా ఒక ఓటర్ పేరు ఎవరైనా కంటెస్ట్ చేస్తే ఆయా పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఇతను జెన్యూనే లేకపోతే ఇతను జెన్యూన్ కాదు అని అభ్యంతరాలు తెలియజేసినప్పుడు దాన్ని నిలిపివేస్తారు కదా ఓటుని. అటువంటిదే ఇప్పుడు కూడా చేయొచ్చు అంటున్నాను. సార్, అయితే ఈ సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ వంటి ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళనలు ఏంటంటారు సార్? ప్రధానమైనటువంటి ఆందోళనలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు, లేదా కొన్ని ప్రజా సమూహాలు కావచ్చు, కొన్ని సామాజిక తరగతులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ఓటర్లను ఏదో ఒక కుంటి సాకుతోటి
తొలగించేందుకు అవకాశం ఉంది అనేటువంటిది ప్రధానంగా వీళ్ళు వ్యక్తం చేసేటువంటి వాళ్ళ ఆరోపణలు కావచ్చు లేదా భయాల యొక్క సారాంశం. ఎందుకంటే మనం బెంగాల్లో చూసాం. బెంగాల్లో దాదాపు 1,00,00,000 మంది 92 లక్షలు 93 లక్షల మంది ఓటర్లని అనుమాన ఉన్నటువంటి వాళ్ళుగా తేలిస్తే అందులో 34% మంది మైనార్టీలు ఉన్నారు, 62% మంది హిందువులు ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి జనాభాలో 27% మంది మాత్రమే మైనారిటీలు. కానీ ఓటర్ల జాబితాలో అనుమానితులుగా తేలినటువంటి వాళ్ళు 34%. అందుకని అక్కడ అది వివాదాస్పదమైంది. అదేవిధంగా బీహార్లో కావచ్చు. ఇంకోటి రెండోది వలస వెళ్ళినటువంటి వాళ్ళు లేదా వలస వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు పాత బస్తీలో కూడా గతంలో మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి, తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళు ముస్లింలైనా, క్రైస్తవులైనా, హిందువులైనా వలసలు అనేటువంటివి పెద్ద ఎత్తున జరిగాయి 2022, 2026 మధ్య. మరి అక్కడ గ్రామాల్లో వాళ్ళ సొంత గ్రామాల్లో కూడా ఓటర్ల జాబితాలో పేర్లు ఉండొచ్చు, ఇక్కడ కూడా పేర్లు ఎక్కించుకొని ఉండొచ్చు. అటువంటి సమస్య ఉన్నది. అందుకనే అటువంటి వాటిని తొలగించడంలో తప్పేమీ లేదు, తొలగించవచ్చు కూడా. దానికి ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు. కాకపోతే అక్కడ వీళ్ళు గ్రామం వదిలిపోయారని చెప్పేసి అక్కడ తొలగించి, ఇక్కడ మీకు సరైనటువంటి ఆధారాలు లేవు, ఇక్కడ మీరు నిరూపించుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఓటర్ను తొలగిస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? రెండింటికి చెందినటువంటి రేవడ్లుగా మారేటువంటి ప్రమాదం ఈ వలస వచ్చినటువంటి జనాభాకి ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, మరొకరికైనా ఎవరికైనా ఇలాంటి ముప్పు అవకాశం ఉంది కనుక దాన్ని సున్నితంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సార్, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటారు? అలాగే క్షేత్రస్థాయిలో వారి పాత్ర ఎలా ఉండబోతుందంటారు సార్? అంటే ముఖ్యమంత్రి ఇచ్చినా, లేకపోతే రామచంద్రరావు గారు, బీజేపీ రామచంద్రరావు గారు ఇచ్చినా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఇచ్చినా గానీ వాళ్ళ క్యాడరు బిఎల్ఎల్ గా ఉన్నటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఓటు, ప్రతి కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి అవసరమైనటువంటి సాయం చేసి జెన్యూన్ ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళని జాబితాలో ఉండేట్లు చూడాలన్నదే ఎవరు ఇచ్చినటువంటి సందేశమైనా లేకపోతే హెచ్చరికలైనా అనేది మనం గమనించాలి. అంతిమంగా నిర్ణయించాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్ ప్రతినిధులుగా ఉన్నటువంటి బిఎల్ఓ. అందుకని వాళ్ళకి అవసరమైతే వీళ్ళు ఏదన్నా తేడా వస్తే ముందుగానే ప్రొటెస్ట్ తెలియజేసి ఉంటే దాన్ని ఆ ఓటుని కంటెస్ట్ చేసినప్పుడు ఇదిగో మా ప్రతినిధి, మా పార్టీ ప్రతినిధి ఈ సందర్భంగా దీన్ని నిరసించారు, లేకపోతే దీని మీద అభ్యంతరం పెట్టారని చెప్పేసి రేపు భవిష్యత్తులో దాని మీద ఏదైనా రివ్యూ జరిగేటప్పుడు కూడా జాగ్రత్త పడవచ్చు. అందుకని అలాంటి జాగ్రత్తలు తీసుకోమని, అదేవిధంగా బిఎల్ఎల్ గా ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం వహించి ఆ ప్రక్రియకు దూరంగా ఉండొద్దు అనేటువంటిది ఏ పార్టీ వాళ్ళు చెప్పినా దాని యొక్క సారాంశంగానే మనం తీసుకోవాలి. సార్, మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియకు సంబంధించి ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఏంటంటారు సార్? మొదటిసారి మీ ఇళ్లకు ఈ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వచ్చినప్పుడు ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి లోపాల గురించి ఏం చెప్తారు అనేటువంటిది ముందు సావధానంగా వినండి. సావధానంగా విన్న తర్వాత లోపాలు ఏమైనా ఉండేట్లయితే వాటిని సరిచేయడానికి అధికార యంత్రాంగం అడిగేటువంటి గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకోండి. అదేవిధంగా వాళ్ళు నింపమన్నటువంటి ఫారాలలో జాగ్రత్తగా నింపేటువంటి క్రమంలో కూడా, ఎందుకంటే మళ్ళా మరొకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్, లేకపోతే వయస్సు, లేకపోతే రిలేషన్షిప్, అంటే భార్యాభర్తలు కావచ్చు లేదా తండ్రి కొడుకులు కావచ్చు, ఇట్లాంటి రిలేషన్షిప్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి కనుక వాటికి సంబంధించి అవసరం అయ్యేట్లయితే మీకు విశ్వాసపాత్రులుగా ఉండేటువంటి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని వాళ్ళ చేత నింపించండి. ఎందుకంటే మీకు వివరాలు పూర్తిగా సమగ్రంగా తెలియనప్పుడు కంగారులో ఏదో ఒక పొరపాటు చేస్తే అది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కంగారు పడాల్సినటువంటి అవసరం లేకుండా, ఒకసారి మీ దగ్గర ఆధారాలు లేవనుకోండి, ఇదిగో మా దగ్గర మీరు కోరినటువంటి ఆధారాలు లేవు,
అవి మా ఊర్లో ఉన్నాయో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నాయో వాటిని మేము తీసుకురావడానికి మాకు ఈ గడువు ఇవ్వండి అని చెప్పేసి రాతపూర్వకంగా వాళ్ళకి ఇచ్చి దాని మీద వాళ్ళ యొక్క కౌంటర్ సైన్, ఇదిగో మేము ఇచ్చినట్టుగా వాళ్ళ కౌంటర్ సైన్ తీసుకొని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి, రేపు ఏదైనా అవసరమైనప్పుడు ఇదిగో మేము ఇట్లా అడిగాము మళ్ళా రాలేదు వాళ్ళు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన వైపు అంటే ఓటర్ల వైపు నుంచి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రక్రియలో జెన్యూన్ ఓటర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు వలస వెళ్ళినటువంటి వాళ్ళ గురించి అడుగుతారు. అటువంటి వాళ్ళ గురించి కూడా వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పటికెప్పుడు బిఎల్ఓలు మన ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు కదా. ఎప్పుడు వస్తారో తెలియనప్పుడు ఫలానా పక్క రాష్ట్రానికి కావచ్చు, లేదా పక్క జిల్లాకి కావచ్చు, లేదా తెలంగాణలో కానీ, లేదా ఏ రాష్ట్రంలో అయినా కానీ రాజధాని ప్రాంతం లేదా ఇతర పట్టణాలకు వెళ్ళి